జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు యువకుడు శ్రమ పడగలిగేటువంటి నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించడం జరిగింది. జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నేటికి 100 రోజులు అవుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించి అవసరమయ్యే ఉపయోగపడేటువంటి 135 పనులను దాదాపు 40 కోట్ల రూపాయలతోటి ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఈ 100 రోజుల్లో నవీన్ యాదవ్ గారు శాసనసభ్యుడిగా అటు శాసనసభలో కానీ గౌరవ మంత్రుల్ని కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఈ సమస్య ఉంది, ఈ డ్రైనేజీ సమస్య ఉంది, ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, ఈ శానిటేషన్ సమస్య ఉందని చెప్పే విధంగా వారు ఎప్పుడూ వారి బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. తప్పకుండా జూబ్లీహిల్స్కు గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గంలో భవిష్యత్తు 3 సంవత్సరాల్లో నియోజకవర్గంలో అన్ని రకాల సమస్యలు నవీన్ యాదవ్ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా కలిసి ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అన్ని రకాల అభివృద్ధి చేస్తామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది ఇంకా భవిష్యత్తు ఉంది. ఇంకా ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున వస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా త్వరలోనే ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. ఇది కాక స్వయంగా ఉపాధి పథకాలకు సంబంధించి మహిళలందరినీ సభ్యులుగా చేయడంతో పాటుగా ఈ వార్డుల్లో ఉన్న ఈ డివిజన్స్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్లలో అక్కడ ఉండబడేటువంటి అనేక మౌలిక సదుపాయాలను కలిగజేసేటువంటి గతంలో శాంక్షన్ చేసినా కానీ ఇంకా అవసరం ఉన్న వాటికి అన్నిటికి పట్ల నవీన్ యాదవ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ముందుకు పోతారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. జై కాంగ్రెస్.